సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలట. ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి, సానుకూల ఫలితాలు వస్తాయనే భావన. ఇండిపెండెంట్లకు చెక్ పెట్టేలా రేవంత్ సర్కార్ ప్లాన్. ఎంపీటీసీల స్థానాలు పెంచేలా చట్ట సవరణకు సిద్ధమైన ప్రభుత్వం అట. సో బేసిక్గా ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నవి పార్టీ ఎన్నికలు. ఇవి అంటే పార్టీ సింబల్ మీద జరిగే ఎలక్షన్స్. సర్పంచ్ కాదు. సర్పంచ్లేమో మామూలుగా జనరల్గా ఎలక్షన్ కమిషన్ గుర్తించి ఇచ్చే సింబల్స్. పార్టీ ఎలక్షన్స్ కావు ఇవి. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రభుత్వం ప్రాథమిక కసరత్తును సైతం పూర్తి చేసినట్టుగా తెలిసింది. అన్ని రకాల లెక్కలు తెలుసుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో సర్పంచ్ ఎన్నికల కంటే ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలిసింది. సాధారణంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకు పార్టీ గుర్తుల ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. పార్టీ గుర్తుల మీద జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటివరకు అధికార పార్టీకే అత్యధిక స్థానాలు దక్కినట్లు గత చరిత్ర స్పష్టం చేస్తోంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను సర్పంచ్ ఎలక్షన్స్ కన్నా ముందే నిర్వహిస్తే ప్రభుత్వానికి సానుకూల ఫలితాలు వస్తాయన్నది వాళ్ళు ఆలోచిస్తున్నారట. ప్రజలకు మంచి చేసిరని వాళ్ళు భావిస్తే మీకు ఓట్లు వేస్తారు, లేదు అనుకుంటే వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. అల్టిమేట్గా గవర్నమెంట్ కొంత అటు ఇటుగా పనిచేసినా ఏం చేసినా లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నవి ప్రభుత్వాలకి అనుకూలంగానే ఉంటాయి. అది సర్పంచ్ ముందు పెట్టినా, తర్వాత పెట్టినా, వెనక పెట్టినా. అర్థమైందా? అది ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు వీళ్ళే ఉంటారు కదా అని ప్రజలు అనుకుంటారు. మనం ఇంకో వేరే వాళ్ళకి వేసి ఏం ఉపయోగం, గవర్నమెంట్ ఉన్నది కదా, సరే కానివ్వు అని వేసుకుంటూ వెళ్తారు.